అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పసుపు తీతలు అనంతర జాగ్రత్తలు, వేసవి టమాటో సాగులో అధిక దిగుబడికి మెళకువలు, కోడిపిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. గత సంవత్సరం వర్షాకాలంలో టమాటో ధరలను చూశారా? కిలో 300 రూపాయల వరకు దూసుకెళ్లాయి. కానీ ఈ ధరను చాలామంది రైతులు దక్కించుకోలేకపోయారు. అందుకు కారణం వేసవిలో వేసిన టమాటాను సరైన జాగ్రత్తలతో పెంచుకోలేకపోవడమే. 7-8 నెలల పంటకాలం కలిగిన స్టేకింగ్ రకాలను ఎంచుకొని వేసవిలో ప్రధాన సమస్యలైన రసం పీల్చు పురుగులను సకాలంలో అరికడుతూ మేలైన యాజమాన్యం చేపడితే వేసవి టమాటా నుంచి మంచి దిగుబడులతో పాటు ఆదాయం పొందే వీలుంటుంది. వేసవిలో టమాటా సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం పెద్దపల్లి జిల్లా రామగురి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త భాస్కర్ రావు ఇలా తెలియజేస్తున్నారు. టమాటా అనేది సంవత్సరం పొడవునా వర్షాకాలము, శీతాకాలము, వేసవి పంటకు కూడా మనం సాగు చేసుకోవచ్చు. అయితే రైతు సోదరులు తనకున్న పొలాన్ని కనుక మడులుగా విభజించుకొని దఫాలు కనుక టమాటా పంటను కనుక నాటుకున్నట్టయితే అది మార్కెట్లో వచ్చే ఆటుపోట్లను తట్టుకొని మనకి రైతుకి సరైన ధర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఆ విధంగా సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వేసవిలో కనుక మనకి టమాటా సాగు చేసినప్పుడు రైతుకి అధిక నికర దిగుబడి మరియు ఆదాయం వస్తుంది. కాబట్టి రైతులు టమాటా సాగులో వేసవిలో వేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని సాంకేతికమైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే అధిక దిగుబడి మరియు ఆదాయం పొందే అవకాశం ఉంది. టమాటా సాగు చేసేటప్పుడు మనకి నేలలు కనుక చూసుకున్నట్టయితే సారవంతమైన ఎర్రగరప నేలలు కానీ, ఎర్ర నేలలు కానీ, తేలికపాటి నల్ల నేలల్లో కానీ, మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న అన్ని రకాలైన నేలలు కూడా టమాటాలు మనం సాగు చేసుకునే అవకాశం ఉంది. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధిక ఉష్ణోగ్రతని తట్టుకునే రకాలు మరియు పూత కూడా నిలిచే రకాలు కానీ, సంకరాలు కనుక సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి జాతీయ ఉద్యాన పరిశోధనా స్థానము బెంగళూరు నుంచి టొమాటోలో అర్కా వికాస్, అర్కా సౌరవ్ మరియు అర్కా అబేద్ అనే మనకి రకాలు కానీ విడుదలై ఉన్నాయి. వాటితో పాటు మనకి ప్రైవేట్ కంపెనీల హైబ్రిడ్స్ కనుక చూసుకున్నట్టయితే US 440, US 404, అవినాష్ 2, BSS 20, US 618, లక్ష్మి వంటి మనకి సంకరాలు కూడా వేసవిలో మనకి సాగు చేసుకునే అవకాశం ఉంది. అధిక దిగుబడులు కనుక మనం పొందవచ్చు. నారు పోసుకునేటప్పుడు మనకి సంకర జాతి రకాలకైతే 80 నుంచి 100 గ్రాముల విత్తనం సరిపోతుంది. అలానే సూటి రకాలకి మనకి 200 గ్రాముల విత్తనము 1 ఎకరము టమాటా పంట నాటుకోవడానికి మనకి సరిపోతుంది. నారుమడిని తయారు చేసుకునేటప్పుడు 4 చదరపు మీటర్లు మరియు 1 చదరపు మీటర్ వెడల్పు గల 8 నుంచి 10 మడులు కనుక తయారు చేసుకున్నట్టయితే 1 ఎకరానికి సరిపడా మనకి నారు సరిపోతుంది. నారుమడులు తయారు చేసుకున్న తర్వాత మడుల్లోనే ఒక వరుసల్లో విత్తనాలని నాటుకున్న తర్వాత దాన్ని మట్టితో కప్పివేసి మరియు దాని మీద వరిగడ్డి కప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి మనకి వరిగడ్డి కనుక కప్పినట్టయితే మొలక శాతం బాగుండి మొక్క యొక్క నాణ్యత కూడా, నారు యొక్క నాణ్యత కూడా
బాగుండే అవకాశం ఉంది. నారుమడిలో నారుకుళ్ళు కూడా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును 1 లీటర్ నీటి కనుక కలుపుకొని కనుక మనకు నారుమడిని వేర్లు తడిచేలా కనుక పిచికారీ చేసుకున్నట్టయితే నారుకుళ్ళు తెగుళ్ళను కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. 3 వారాల వయసు ఉన్న నారుమడికి రసం పీల్చే పురుగుల ఉధృతిని కనుక నివారించడానికి మనకి 40 చదరపు మీటర్ల నారుమడికి 100 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గోళీలు కనుక మనం చల్లుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలానే నారు నాటుకునే ముందు ఒక 2 నుంచి 3 రోజుల ముందు నారుకి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్తో పాటు మనకి 1 గ్రామ్ కనుక కార్బండిజం అనే తెగులు మందుని కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఆ నారు మొక్కలు దృఢంగా తయారవుతాయి. నేలను తయారు చేసుకునేటప్పుడు ఒక 3-4 సార్లు మనకి పొలాన్ని దుక్కిని మెత్తగా దుక్కి దున్నిన తర్వాత బోదెకి మధ్య దూరము 1.5 అడుగున్నర దూరంలో బోదె చేసుకొని ఆ బోదెలోనే మొక్కలు పెట్టేటప్పుడు మొక్కకు మధ్య 1 అడుగు దూరంలో కనుక మనకి మొక్కలను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా మనకి చివరి దుక్కి దున్నినప్పుడు మొక్కలు నాటుకునే ముందు కనుక ఎకరానికి 6 నుంచి 8 టన్నుల పశువులేరు వేసుకోవాలి. దాంతోపాటు 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటు మనకి 40 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కనుక మనకి ఆఖరి దిక్కులో వేసుకోవాలి. అలానే మనకి 85 కేజీల యూరియాని 3 దఫాలుగా సమపాలలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మనకి మొక్క నాటిన తర్వాత 30 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి మనకి కనుక వేసుకున్నట్టయితే మనకి మనం పోషకాలని మనకి యాజమాన్యం మంచిగా చేయడానికి ఆస్కారం ఉంది. కొన్ని రకాలైన భూముల్లో మనకి బోరాన్ యొక్క లోపము మరియు జింక్ యొక్క లోపం కూడా కనపడే ఆస్కారం ఉంది కాబట్టి ఎకరానికి 8 నుంచి 10 కేజీల బోరాక్స్ని మనం వేసుకోవాలి. అట్లనే ఎక్కడైతే జింకు లోపం ఎక్కువ ఉన్న నేలల్లో మనకి 8 కేజీల జింకుని కానీ 8 నుంచి 10 కేజీల జింకుని కానీ చివరి దిక్కులో వేసుకుంటే మనకి ఆ లోప నివారణను మనము సరిదిద్దుకోవచ్చు. మొక్క పెట్టడానికంటే ముందే ఏదైతే కలుపు నివారణకి ఎకరానికి 1.2 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ అనే మందుని కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మనం కలుపు నివారణ చేసుకోవచ్చు. అలానే మొక్క పెట్టిన తర్వాత కూడా 2 సార్ల మధ్యలో మెట్రోబుజిన్ అనే మందుని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీళ్ళు కలిపి ఇంకా పిచికారీ చేసుకున్నట్టయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఆ తర్వాత మొక్క 30 రోజుల నుంచి 45 రోజుల దశలో కూడా మన కూలీలతోనే కలుపు తీయించాల్సిన అవసరం ఉందన్నమాట. వేసవిలో ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి అధిక ఉష్ణోగ్రతలకి మనకి పూత పిందె మంచిగా రావడానికి మనకి 20 గ్రాముల యూరియా ద్రావణాన్ని 1 లీటర్ నీటిలో కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మొక్క మనకి పంట దిగుబడి 15 నుంచి 20% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మనకి పూత పిందె దశలో యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పూత పిందె రాలే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నందున రైతు సోదరులు మనకి 400 మిల్లీగ్రాముల 2,4-D అనే మందును కానీ లేకపోతే మనకి ఫ్లానోఫిక్స్ అనే మందుని 1 మిల్లీలీటర్లు 4 లీటర్ల నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకి పూత రాలడాన్ని పిందె రాలడాన్ని మనము నివారించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు మనకి మొక్క పెట్టిన తర్వాత ఒక 30 రోజుల తర్వాత కనుక ఈ మొక్కని కొంచెం స్టేకింగ్ చేసి ఊతమిచ్చి ట్రెల్లిస్ పద్ధతిలో కనుక పైకి ఎక్కించుకున్నట్టయితే కాయ యొక్క నాణ్యత కానీ దిగుబడి కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఇట్టి పద్ధతుల్ని అవలంబించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఎండాకాలంలో ప్రతి 3-4 సార్లు కనుక నీటి తడి ఇచ్చి డ్రిప్ బిందు సేద్యము మరియు ట్రెల్లిస్ పద్ధతిలో కనుక మొక్కల్ని పద్ధతుల్లో సాగు కనుక చేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. వేసవిలో కాయదోల్చే పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అలానే రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఏవైతే కాయదోల్చే పురుగు ఉధృతిని కనుక తగ్గించడానికి లింగాకర్షణ బుట్టలు మరియు ఎకరానికి 6 నుంచి 8 వరకు మనం పెట్టుకొని మనకు పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవచ్చు. అట్లనే మనకి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి కూడా వేసవికాలంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెల్లదోమను కానీ తామర పురుగులు కానీ వాటిని నివారించుకోవడానికి పసుపు రంగు అట్టలను కనుక ఎకరానికి 8 నుంచి 10 వాటిని కనుక పెట్టుకొని మనకి ఈ యొక్క పురుగు ఉధృతిని గమనించవచ్చు మరియు నివారించుకోవచ్చు. పురుగు యొక్క ఉధృతి ఎక్కువైనప్పుడు మనకి ఫ్లూబెండమైడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అలానే ఇమిడాక్లోపిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాతి స్థానం ఆక్రమించింది కోళ్ల పెంపకం. లేయర్ కోళ్ల పెంపకంలో అతి ముఖ్యమైన దశ పిల్లల పెంపకం. దీన్నే స్టార్టర్ దశ అంటాం. ఒకరోజు వయసున్న బ్యాచ్ను తెచ్చుకున్నాక 9 వారాల వరకు జాగ్రత్తగా సంరక్షించుకోలేకపోతే పిల్లలు బలహీనంగా ఉండటం, ఎదుగుదల తక్కువగా ఉండడంతో పాటు మరణాల శాతం అధికంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పిల్లలను కాపాడుకోవడం ఎంతైనా అవసరం. పోషణ, సంరక్షణలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెట్టుబడి, కాలం వృధాగా పోతాయి. మరి అతి సున్నితమైన ఈ కోడిపిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి విజయ నిర్మల ద్వారా తెలుసుకుందాం. కోళ్ల పెంపకంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కోడిపిల్ల దశలో అతి ముఖ్యంగా మొదటి వారంలో మరణాల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా 5% మించి ఉండకూడదు. కానీ ఈ చిన్న కోడిపిల్లలు సున్నితంగా ఉండి తక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. కావున మరణాల శాతం అనేది ఎక్కువగా ఉంటే రైతులకి ఈ కోళ్ల పెంపకం అనేది లాభసాటిగా ఉండదు. కావున ఈ దశలో, ఈ చిక్ దశలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండి యాజమాన్య పద్ధతులు పాటించాలి. వీటిలో మనం చూసుకున్నట్టయితే మొదటగా కోడిపిల్లలు తీసుకొని వచ్చే ముందే కోళ్ళ షెడ్డు చుట్టూతా 5 నుంచి 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం వీటన్నింటినీ పూర్తిగా తొలగించుకోవాలి. అలాగనే నీటి సోర్స్ అయినటువంటి నీళ్ళ ట్యాంకులు కానీ, నీళ్ళ పైపుల లైన్లో ఉన్నటువంటి నీటిని పూర్తిగా తొలగించి వాటిని బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మనకి ఈ కోళ్ళ షెడ్ చుట్టూతా సైడ్ గోడలకి వాడే ప్లాస్టిక్ బరకాలు కానీ లేదంటే గోనె సంచులను తొలగించి షెడ్ లోపల ఉన్నటువంటి దుమ్ము, ధూళి, రెక్కలు, ఈకలు తొలగించి నీటితో శుభ్రపరచుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత మరియు అలాగనే కొత్త బ్యాచ్ వచ్చే సమయం ఈ మధ్య వ్యత్యాసము 7 రోజులు ఉండేలాగా చూసుకోవాలి. కొత్త కోడి పిల్లలు వచ్చే 2 రోజుల ముందే దానాను సిద్ధం చేసుకోవాలి. కోళ్ళ షెడ్లో వాడేటువంటి ఫీడర్స్, వాటరర్స్ మరియు ఇతర పరికరాలను బయోసాల్ వంటి క్రిమి సంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి. పిల్లలు వచ్చే 24 గంటల ముందే లైటింగ్ వసతులను ఏర్పాటు చేసుకోవాలి. ఈ బ్రూడింగ్ని చిన్నపిల్లలకు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కోడి పిల్లలు ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉన్నట్లయితే మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ బ్రూడింగ్ మధ్యలో సెంటర్లో లైట్ సోర్స్, ఇప్పుడు ఎలక్ట్రిక్ బ్రూడర్ వాడుతున్నట్లయితే ఉష్ణోగ్రత రావడానికి ఎలక్ట్రిక్ బల్బులను ఏర్పాటు చేసుకోవాలి. వీటి సంఖ్య చూసుకున్నట్టయితే ప్రతి కోడిపిల్లకి కూడాను 1 వాట్ ఉష్ణోగ్రత అన్నది అవసరం. కావున 300 కోడిపిల్లలకి 300 వాట్ అవసరం. 100 వాట్ బల్బులను 3 ఏర్పాటు చేసుకోవాలి. కొత్త వాతావరణం అలాగనే రవాణా వీటి కారణాల వల్ల కోడిపిల్లలు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. కావున ఈ ఒత్తిడి నివారణకు కోడిపిల్లలకు అందించే నీటి ద్వారా యాంటీ స్ట్రెస్ ఏజెంట్స్ని మనం అందించాలి. 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున, అలాగనే బి కాంప్లెక్స్ మందులను ఒక 100 పిల్లలకి నీటి ద్వారా 30 మిల్లీలీటర్లు, అలాగనే విటమిన్ ఏ, డి, ఈ, కే ఈ ద్రావణాన్ని కూడాను 100 పిల్లలకి 5 మిల్లీలీటర్లు మోతాదులో మనం అందించాలి. ఇలాగా మొదటి 2 రోజులు కూడా ఈ ఒత్తిడి నివారణకు ఈ మందులను అందించాలి. ఒక కోడిపిల్లకి బ్రూడర్ లోపల ఒక అర చదరపు అడుగు నుంచి 1 చదరపు అడుగు స్థలం ఉండేలాగా చూసుకోవాలి. ఈ కోడిపిల్లలు మొదటి 2-3 రోజులు మేతను గుర్తించడం అన్నది కష్టం అవుతుంది. కావున మొదటి 2-3 రోజులు కూడాను వాటికి మేత తొట్ల ద్వారా అందించకూడదు. ఈ బ్రూడర్లో ఏర్పాటు చేసినటువంటి పాత న్యూస్ పేపర్లపై ఈ మేతను, దానాను కానీ లేదంటే చిన్న గింజలను కానీ చల్లాలి. ఇలాగ మొదటి 2-3 రోజులు అలా చేయాలి. తర్వాత ఈ మేత తొట్ల ద్వారా అందించాలి. తర్వాత చిక్ దశలో అతి ముఖ్యమైనది ఉష్ణోగ్రత. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రత అనేది చిన్నపిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఉష్ణోగ్రత చూసుకున్నట్టయితే మొదటి వారంలో కోడిపిల్లలకి 95 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉష్ణోగ్రత అన్నది అవసరం ఉంటుంది. తర్వాత ప్రతి వారం కూడా 5 డిగ్రీస్ ఫారెన్హీట్ చొప్పున తగ్గిస్తూ అలాగా 75 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు తగ్గించుకుంటూ ఉండాలి. 8 వారాల తర్వాత ఈ కోడిపిల్లలకు సాధారణ గది ఉష్ణోగ్రత అన్నది సరిపోతుంది. ఏదైతే మనం బ్రూడర్లో ఏర్పాటు చేసేమో లిటర్ మెటీరియల్ అన్నది తడవకుండా జాగ్రత్త చేసుకోవాలి. తడిచినట్లయితే రక్తపారుడు వ్యాధి లేదా కాక్సిడియోసిస్ వ్యాధి అనేది ప్రబలే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణకు
రైతులు ఈ కోడి పిల్లలకి ఇచ్చే మేతలో కానీ నీటిలో కానీ యాంటీకాక్సిడియల్ ఏజెంట్స్ అయినటువంటి యాంప్రాల్ కానీ లేదంటే బైఫ్యూరాన్ ఇలాగ మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి వాటిని మేత నీటి ద్వారా అందించే ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ కోడిపిల్లల దశలో వ్యాధి నివారణకు టీకాల నియమావళి అనేది తప్పనిసరిగా పాటించాలి. మొదటి వారంలో అనగా 5 నుంచి 7వ రోజున కొక్కెర తెగులు వ్యాధి నివారణకు ఈ కోడిపిల్లలకి లసోటా టీకాని చుక్కల రూపంలో నోటి ద్వారా లేదంటే ముక్కు ద్వారా కంటి ద్వారా మనం వేయాలి. అలాగనే 14వ రోజు ఐబిడి వ్యాధి లేదంటే గంబోరో వ్యాధి అంటాం. ఈ వ్యాధి నివారణకు B2K వ్యాక్సిన్ని చుక్కల రూపంలో నోటి ద్వారా అందించాలి. లసోటా టీకాని 21వ రోజు బూస్టర్ డోసు వేసుకోవాలి. ఆ తర్వాత అవసరమైతే 28వ రోజు ఐబిడి వ్యాధికి సంబంధించి B2K టీకాని కూడా బూస్టర్ డోసు వేసుకోవాలి. తర్వాత మనం చూసుకున్నట్టయితే డీబీకింగ్ అంటే ముక్కులు కత్తిరించడం. ఎందుకంటే ఈ ముక్కులు కత్తిరించకపోతే ఇవి కోడిపిల్లలు ఒకదాన్నొకటి పొడుచుకొని గాయాలు చేసుకోవడం లేదంటే గాయాలు తీవ్రమైతే మరణించే ప్రమాదం కూడా ఉంది. ఈ పొడుచుకోవడం నివారణకు డీబీకింగ్ అన్నది తప్పనిసరిగా చేయాలి. ఈ విధంగా ఈ శాస్త్రీయపరమైనటువంటి యాజమాన్య పద్ధతులు రైతులు పాటించి ఈ కోడిపిల్లల మరణాల శాతాన్ని తగ్గించినట్టయితే కోళ్ళ పెంపకం అనేది లాభదాయకంగా ఉంటుంది. పచ్చబంగారంగా చెలామణి అవుతూ ఎగుమతి అవకాశాలు మెండుగా ఉన్న పంట పసుపు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారుగా 72,000 హెక్టార్లలో ఈ పంట సాగులో ఉంది. సాధారణంగా రైతులు దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలను సాగు చేస్తూ ఉంటారు. ఎంచుకున్న రకాన్ని బట్టి నాటిన 7 నుంచి 10 నెలలకు పసుపు తీతలకు సిద్ధమవుతుంది. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం పసుపు తీత దశలో ఉంది. సరైన దశలో తీతలు జరిపి వండకంలో జాగ్రత్తలు తీసుకుంటే కొమ్ములు నాణ్యంగా ఉండడంతో పాటు కర్క్యూమిన్ శాతం, ఎండు పసుపు రికవరీ శాతం బాగుంటుంది. పసుపు తీతలు వండకాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. పసుపు ఎంచుకున్న రకాన్ని బట్టి 7 నుంచి 9 నెలలకు తీతకు అందివస్తుంది. తీతకు సిద్ధమైన పొలాల్లో మొక్కలు వడలి పసుపు రంగుకు మారుతాయి. పూర్తిగా ఎండిన తర్వాత తీతకు 2-3 రోజుల ముందుగా పైన కాండాన్ని కోసివేయాలి. తర్వాత తేలికపాటి నీటి తడిని పెట్టి 2 రోజుల తర్వాత తవ్వకం ప్రారంభించాలి. బోదెలు, సాళ్ల పద్ధతిలో పసుపును పండించినప్పుడు నాగళ్లతో దున్ని తీతలు చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల కొన్ని దుంపలు భూమిలోనే మిగిలిపోయి దిగుబడుల్ని నష్టపోయే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో పసుపు తీతలకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల దుంపలకు ఎలాంటి నష్టం జరగకుండా తక్కువ సమయంలో తీత పనులను పూర్తి చేయవచ్చు. కూలీల ఖర్చు తగ్గుతుంది. యంత్రాలను వాడే సందర్భాలలో అందుకు అనుగుణంగా వరుసల మధ్య దూరం పాటించాలి. పసుపును త్రవ్విన తర్వాత వారం రోజుల లోపల వండుకోవాలి. ఆలస్యమైతే దుంపల నాణ్యత తగ్గి మార్కెట్ ధర పలకదు. దుంపలను, కొమ్ములను వేరువేరుగా ఉడకబెట్టుకోవాలి. బానెలలో దుంపలు పూర్తిగా మునిగే వరకు నీరు పోసి సమంగా మంట పెట్టాలి. కొమ్ములను ఉడికించేందుకు పరిశుభ్రమైన నీటిని వాడాలి. 45 నుంచి 60 నిమిషాలకు తెల్లటి నురగ పొంగు, దానితో పాటు మంచి వాసనతో కూడిన పొగలు వస్తాయి. ఆ దశలో సన్నని పుల్లను కొమ్ములోకి గుచ్చితే సులభంగా లోనికి దిగుతుంది. అలా దిగితే దుంప ఉడికిందని గుర్తించాలి. ఈ దశలో కొమ్ములను బయటకు తీసి ఆరబెట్టాలి. పసుపును ఉడకబెట్టే పనిని ఇటీవల అందుబాటులోకొచ్చిన స్టీమ్ బాయిలర్లు సులభతరం చేశాయి. కరెంటు లేదా డీజిల్ ద్వారా కాని లేదా కట్టెలను మండించి కాని ఆవిరిని ఉత్పత్తి చేసి దుంపలను ఉడకబెట్టవచ్చు. స్టీమ్ బాయిలర్ ధర సైజును బట్టి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంది. వీటిలో 2 లేదా 4 డ్రమ్ములు ఉంటాయి. ఒక్కో డ్రమ్ము సామర్థ్యం 250 కిలోల నుంచి 1 టన్ను వరకు ఉంటుంది. డ్రమ్ముల్లో పసుపు కొమ్ములను నింపిన తర్వాత
బాయిలర్ నుంచి వచ్చే ఆవిరిని డ్రమ్ములలోకి పంపుతారు. స్టీమ్ బాయిలర్లో కొమ్ములను ఉడికించినప్పుడు అన్ని కొమ్ములు సమానంగా ఉడుకుతాయి. ఇలా వచ్చిన ఉత్పత్తులు నాణ్యంగా ఉండి అందులోని కుర్కుమిన్ శాతం మెరుగుపడుతుంది. పసుపును ఎండబెట్టే సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా పసుపు వండిన తర్వాత కుప్పగా పోస్తారు. ఒక రాత్రి ఇలా కుప్పగా పోసిన తర్వాత శుభ్రమైన పాలిథీన్ షీట్ పైన 2 నుంచి 3 అంగుళాల మందం ఉండేలా సమానంగా పరుచుకుని ఎండబెట్టుకోవాలి. రాత్రిపూట మంచు కురుస్తున్న సందర్భాల్లో సాయంత్రం వేళల్లో దుంపలపైన పాలిథీన్ షీట్ కప్పినట్లయితే దుంపలు నాణ్యంగా ఉంటాయి. మధ్యాహ్న సమయంలో మాత్రమే కొమ్ములను పైకి క్రిందకి తిప్పుకోవాలి. సాధారణ పద్ధతిలో ఉడకబెట్టిన పసుపు ఎండడానికి 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది. అదే బాయిలర్లో ఉడికించిన పసుపుకు 2 వారాలు సరిపోతుంది. కొమ్ములు విరిస్తే కంచు శబ్దం వస్తే అది ఆరినట్లు గుర్తించాలి. ఆ సమయంలో తేమ 8% ఉంటుంది. పసుపు ఎండిన తర్వాత పాలిషింగ్ చాలా ముఖ్యమైన అంశం. ఎండిన పసుపు కొమ్ములు గరుకుగా ఉండి ఆకర్షణీయంగా ఉండవు. కాబట్టి ఎండిన కొమ్ములను డ్రమ్ములలో పోసి పాలిషింగ్ చేసుకోవాలి. రైతులు తెలుసో తెలియకో రసాయనాలు వాడుతూ ఉంటారు. అది హానికరం. కాబట్టి పాలిషింగ్ చేసే సమయంలో కొంచెం పసుపు నీళ్లు చల్లుకున్నట్లయితే కొమ్ములు రంగుతో నాణ్యంగా ఉంటాయి. ఎండిన దుంపలను కొమ్ములను సైజును బట్టి గ్రేడింగ్ చేసుకోవాలి. తర్వాత మెరుగుపెట్టిన కొమ్ములను ప్యాకింగ్ చేసుకుని నిల్వ చేసుకోవాలి. పసుపును అందులోని కుర్క్యుమిన్ శాతం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. కనుక సాగుకు ఉపక్రమించే ముందే కుర్క్యుమిన్ 4% కన్నా ఎక్కువగా ఉండే రకాలను సాగుకు ఎంచుకోవాలి. సాధారణంగా 100 కిలోల పచ్చి పసుపును ఉడకబెడితే 20 కిలోల ఎండు పసుపు వస్తుంది. పంట పండించడంలోనే కాదు, తీతల అనంతరం కూడా అన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే నాణ్యమైన కొమ్ముల దిగుబడి పొంది మంచి ధర పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలను సరఫరా చేసిన అధికారులు నూతనంగా పురుగు మందుల విక్రయాలను ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో 18 మండలాల్లోని 156 రైతు భరోసా కేంద్రాలలో విక్రయాలు చేపట్టనున్నారు. ఏపీ సీడ్స్ నోడల్ ఏజెన్సీగా కోరమండల్ కంపెనీ పురుగు మందులను అందించనుంది. ఇప్పటి వరకు విత్తనాలు, ఎరువులను మాత్రమే అందించిన ఆర్బీకేల్లో ఇక నుంచి రైతులకు నాణ్యమైన పురుగు మందులు అందించాలనే లక్ష్యంతోనే ఈ విధానం ప్రవేశపెట్టడం జరిగిందని, బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరలకే రైతులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వ్యవసాయ సహాయ సంచాలకులు నరసోజీరావు తెలిపారు. గతంలో వచ్చేసి ఎరువులు, విత్తనాలు వచ్చేసి ఆర్బీకేల ద్వారా అంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరిగింది. రైతుల అభ్యర్థన మేరకు పురుగు మందులను కూడా రైతు భరోసా కేంద్రాల్లోనే సరసమైన ధరలకు విత్తనాభివృద్ధి సంస్థ నోడల్ ఏజెన్సీగా కోరమండల్ కంపెనీ పురుగు మందులను రైతులకి అందిస్తున్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ సహాయకులుగా క్వాలిఫైడ్ పర్సన్స్ నియమించడం జరిగింది. కాబట్టి మన రైతులకు వచ్చేసి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వచ్చేసి ఇంటి ముంగటకే సరసమైన ధరలకు తీసుకొని రావాలని చెప్పేసి ముందుకొచ్చినారు. గత 3 సంవత్సరాల నుంచి 97,000 టన్నుల ఎరువులను దరిదాపుగా 100 కోట్ల ఎరువులు పంపిణీ చేయడం జరిగింది. అదే మాదిరిగా 1,53,000 క్వింటాల్లో వచ్చేసి విత్తనాలు కూడా సరఫరా చేయడం జరిగింది. ఇందుకు 19,000 కోట్లు వచ్చేసి రైతులకు ముంగిటకి విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగనే నాణ్యమైన పురుగు మందులు కూడా అందించాలని చెప్పేసి ఉద్దేశంతో విత్తనాభివృద్ధి సంస్థ అంటే ఏపీ సీడ్స్ని నోడల్ ఏజెన్సీగా తీసుకొని కోరమండల్ కంపెనీని సప్లయింగ్ ఏజెన్సీగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందుకు మన జిల్లాలో వచ్చేసి 18 మండలాల్లోనూ 150 ఆర్బీకేలను మ్యాప్ చేయడం జరిగింది. రైతులకు వచ్చేసి ఆర్బీకేల్లోనే పురుగు మందులను అందిస్తున్నందువల్ల రైతుకు ఖర్చు తగ్గుతుంది. దట్టు నాణ్యమైన పురుగు మందులను సెలెక్ట్ చేసి అందిస్తున్నారు కాబట్టి మంచి ఫలితాలుంటాయి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.